గొల్యాతు అనేవాడు ఒకడున్నాడు. గొలాయత్ అని ఇంగ్లీషులో అంటారు, తెలుగులో గొల్యాతు అంటారు. వాడు ఫిలిష్తీయుడు, వాడు సర్దారు, పెద్ద సర్దారు. వాడి బల్యం వేయడానికి వాడు కావాలి. ఎన్నో మూరలు ఎత్తున్నాడు వాడు, పెద్ద బలిష్ఠుడు. ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ కొండ మధ్యలో ఆ సైన్యము, ఫిలిష్తీయుల సైన్యం అక్కడుంది, ఇశ్రాయేల్ సైన్యం ఎక్కడుంది. ఇశ్రాయేల్ రాజు సౌలు రాజు భయపడి వణికిపోతున్నాడు. వారి సైన్యం గొప్పది, మా సైన్యం తక్కువ ఉందని చెప్పి భయపడిపోతుంటే దావీదునే గొర్రెల కాపరి, చిన్నపిల్లోడు, వాడు ఆ గొల్యాతు అనేవాడు మాట్లాడుతున్న మాటలు సహించలేక జీవంగుల దేవుని నామాన్ని దూషించి, వీడెవడు, గొర్రెలు కాసుకునే దావీదు అనేటువంటి ఒక చిన్నవాడు ఒక్క ఒడిసెల రాయితోటి కొడితే దిమ్మ తిరిగి కింద పడ్డాడు. వాడి కత్తితోనే తల కోసి తీసుకొచ్చి రాజుకు చూపించాడు. ఎంత గర్వించాడంటే గొల్యాతు, మీలో ఒకటి చాలు నన్ను చంపడానికి, నాతో యుద్ధం చేయడానికి, మీలో ఒకరిని పంపించండి, నన్ను గెలిస్తే మేము లొంగిపోతాం. గర్వించాడు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా దేవుడిని ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఇశ్రాయేలు దేవుడిని దూషించాడు. నీ దేవుడెంత, మా దేవత కంటే గొప్పవాడా అని చెప్పి ఇష్టానుసారంగా దూషిస్తే దావీదు ఆ మాటలు విని, దావీదు అన్నలు నలుగురు మిలిటరీలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు. వారు వెనికిపోతున్నారు. కానీ గొర్రెలు కాసుకున్న దావీదు ధైర్యంగా కర్ర చేత పట్టుకుని ఒడిసెలు పట్టుకుని వచ్చాడు. 5 రాళ్లలో ఒక రాయి విసిరాడు, గొల్యాతు చచ్చాడు. గొల్యాతు గర్వాన్ని దేవుడు అన్నిచ్చాడు. ఇశ్రాయేలు సైన్యం గెలిచింది, ఫిలిష్తీయుల సైన్యము ఓడిపోయింది. అంతేకాదు శత్రువు దేవుని చేతులు చచ్చాడు. ఒక చిన్న బాలుడు ఆ ఒడిసెలు పట్టుకుని కర్ర పట్టుకుని వస్తూ ఉంటే గొల్యాతు అన్నాడండి, నువ్వు కర్ర పట్టుకుని వస్తున్నావు, నువ్వు చూస్తే చిన్నోడివి, నేను కుక్కనా? నేను కుక్కను కాదు, సర్దారును. నీ మాంసాన్ని, నీ ఎముకలను విరిచి ఆకాశ పక్షులకు వేస్తానని చెప్పన్నాడు. దావీదు భయపడలే. ఆ కర్ర చేత పట్టుకొని వచ్చి ఒక్క రాయితోనే 5 రాళ్ళు ఉన్నాయి, కానీ ఒక్క రాయి చాలు శత్రువుని చంపడానికి. దావీదులో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇది నాన్న మనమందరం చిన్నోళ్ళమే కావచ్చు, బలహీనులమే కావచ్చు. దావీదు లాంటి చిన్న వయసులో మనకు ఎంత అనుభవం, పెద్ద అనుభవం లేదు మనకు. కానీ ఒక్క వాక్యం చాలు, ఒక్క ప్రార్థన చాలు, ఒక్క స్తుతి చాలు. ఇది మంత్రం కంటే గొప్పది, ఈ తంత్రం కంటే గొప్పది, ఇది మాయా ప్రయోగం, మత ప్రయోగం కంటే గొప్పది. నీ ప్రార్థనలో దేవుని శక్తి ఉంది. ఒక్క ప్రార్థన చాలు, సాతాను నువ్వు జయించగలవు. హల్లెలూయా. 5 రాళ్ళు ఉన్నాయి, నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు. ఒక్క రాయి కూడా వేస్ట్ కాలేదు. ఒక్క రాయితోనే శత్రువు చచ్చాడు. నీలో అహంకారం ఉంటే, తగ్గించుకునే గుణం నీకుంటే దేవుడు తగ్గిస్తాడండి. నేను తగ్గలేనని చెప్పి నువ్వు అనుకుంటే కుదరదు. ప్రభువా నేను తగ్గుతాను, నేను తగ్గి ఉండాలని, దీనత్వం నాలోకి రావాలని కోరుకుంటున్నాను. ఆ ఆశ నీకుంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపెడతాడు. దేవుని తగ్గించుకుంటాను. సంఘంలో, కుటుంబంలో, దేవుని పిల్లల ఎదుట, లోకంలో దేవుని యొక్క కార్యాన్ని నేను చేస్తాను, దేవుని గురించి నేను తగ్గించుకుంటానని చెప్పి నీకు ఆశ ఉంటే ఆ తగ్గింపు, దీనత్వాన్ని నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నాకు కూడా ఇస్తాడు. ఏదో బలవంతంగా మనం తగ్గించుకున్న అసలు ఆశ ఉంటే చాలు. యేసుక్రీస్తు వారు తను తగ్గించుకుని దేవుని కోసమే ఆ జీవితం జీవించినప్పుడు తండ్రిని దేవుడు ఘనపరిచాడు. 3వదిగా ఒకడున్నాడు, నాబాలు అనేవాడు. వాడు మొరటివాడు, దుర్మార్గుడు. కష్టకాలంలో దావీదు 400 మందిని ఎంటబెట్టుకుని అరణ్యంలో, అడవిలో తిరుగుతూ ఉంటే సౌలు అనేవాడు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంటే, సౌలు సైనికులు వెంటబడి తరుముతుంటే, దావీదు తన వారితో అరణ్యంలో తిరుగుతూ ఉంటే, ఆ ప్రాంతంలో భూస్వామి ఒకడున్నాడు, పెద్ద భూస్వామి, ధనవంతుడు. వాడి పేరు నాబాలు. వాడికి ఒక రిక్వెస్ట్ పంపించాడు దావీదు. రిక్వెస్ట్ పంపించి, ఇక్కడ ఉన్న భూస్వామి కదా, నేను నాతో ఉన్న 400 మంది ఒక తిండి కావాలి, నువ్వు ధనవంతుడు కాబట్టి మేము కష్టంలో ఉన్నాం, రాజు కావలసిన దావీదు పెద్ద వీరుడు అనుకుంటే నాబాలును చంపి సమస్తం తెచ్చుకోగలడు. కానీ దావీదు మంచివాడు, దేవుని నమ్మినవాడు, దేవుని భయం ఉన్నవాడు కాబట్టి కబురు పెట్టాడు. 2 మనుషులు పంపించి, మేము కష్టంలో ఉన్నాము, అరణ్యంలో మీ ఏరియాలో ఉన్నాం, కాబట్టి మాకు ఆహారం కావాలి, కొన్ని రొట్టెలు,
కొంత ఆహారం పంపించమంటే నాబాలు గర్వించి ఏమన్నాడంటే, దావీదు ఎవడో దావీదు అంటే నేను లెక్కనా, వాడు పంపండి పంపిస్తానా అని చెప్పి గర్వించాడు. ఎవరండి? నాబాలు అనే ధనవంతుడు దావీదు యొక్క రిక్వెస్ట్ కూడా మరి పట్టించుకోకుండా ఆహారం పంపమని అడుక్కుంటే పంపబోతే దావీదు కోపం వచ్చి కత్తులు పట్టుకొని రా అన్నాడు. కత్తులు పట్టుకుని 400 మంది పెట్టుకుని చంపేద్దామని చెప్పేసి బయలుదేరాడు. ఎందుకంటే ఆకలి చచ్చిపోతున్నాం. మర్యాదగా అడిగితే వాడు గర్వించి దావీదు ఎవడు, యెహోవా ఎవడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే దావీదుకు రోషం ఎక్కువైపోయింది. ఈ సంగతి వెళ్ళి నాబాలు పనివాళ్ళు వెళ్ళి, దావీదు తన సైన్యంతో వస్తున్నాడా, నువ్వు అన్న మాటలు కోపం వచ్చింది చంపేస్తాడు అని పనివారు వెళ్ళి చెప్తే వాడు అలాగే ఉన్నాడు, మత్తుగా తాగి గర్వంతో ఉన్నాడు. కానీ భార్య విన్నది అన్నమాట. నాబాలు భార్య అబీగయలు. నాబాలు భార్య విని, భార్యకు ఆమె తగ్గింపు గల స్త్రీ, యెహోవా దేవుని గురించి తెలుసు ఆమెకి, దావీదు గురించి కూడా విన్నది. దావీదు వస్తే నాకు భర్తను చంపేస్తాడని చెప్పి భయపడిపోయి గాడిద మీద కొన్ని రొట్టెలు ఆహారం పెట్టుకుని పని మనుషులు తీసుకొని పోయి కొన్ని గాడిదలను పెట్టుకుని 400 మందికి సరిపోయేంత ఆహారం అంతా సమకూర్చుకొని దావీదు దగ్గరికి వచ్చి బతిమాలుకుంది, నా భర్తను చంపొద్దు, నా భర్త మంచోడు కాదు, వాడు మరటోడు అన్నాడు. భార్య అందరికీ నాబాలు భార్య అబీగయలు దావీదుతో ఉన్న వారికి అందరికీ ఆహారం అక్కడ పెట్టి దావీదును రిక్వెస్ట్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి భర్తకు చెప్పింది. భర్త బాగా తాగున్నాడు, మత్తులో ఉన్నాడు. అయ్యా నీకు మరణం తప్పింది, లేకపోతే ఈ పాటికి దావీదు వచ్చి చంపేసేవాడే, సైన్యంతో వచ్చేవాడు అని చెప్తే మత్తు దిగింది. ఎప్పుడు దిగిందండి? ఎప్పుడైతే దావీదు నిన్ను చంపేవాడే, నేను వెళ్ళి నీ మరణం తప్పించాను నీ భార్యను కాబట్టి అని చెప్పి ఆ అనుభవం అంతా చెబుతూ ఉంటే ఆ మత్తు దిగి వేసాడు, గుండె పగిలి చచ్చిపోయాడు. మత్తు దిగింది కానీ గుండె పగిలి భయం ఎక్కువైపోయి ఇక్కడే ఉన్నాడు దావీదు. అంతకుముందే ఆ భయం ఉంటే ఎంత మంచిది. నాబాలు గర్వాన్ని దేవుడు దావీదు ద్వారా ఇచ్చాడు. ఫరో అహంకారం ఎక్కడుంది? ఏమండి? గొల్లియాతు అహంకారం ఎక్కడుంది? వాడి ఖడ్గములో, వాడి కత్తిలో, వాడి బల్యంలో ఉంది. నీ దగ్గర ఏమున్నా దేవుడికి లెక్కలేదు. దేవుడు ఎవరైనా తగ్గించగలడు, ఎవరైనా హెచ్చించగలడు.